తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ కమిటీ వైస్ చైర్మన్ మంత్రి దామోదర రాజనరసింహ, సభ్యులు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు. రేపు మరోసారి భేటీ అయ్యి ఎస్సీ వర్గీకరణ జీవో కాపీని విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. జీవో మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నట్లుగా తెలిపారు. తెలంగాణ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ కమిటీ వైస్ చైర్మన్ మంత్రి దామోదర రాజనరసింహ, సభ్యులు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీం అఖ్తర్, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు. రేపు మరోసారి భేటీ అయ్యి ఎస్సీ వర్గీకరణ జీవో కాపీని విడుదల చేయనున్నట్లుగా వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సబ్ కమిటీ వైస్ చైర్మన్ దామోదర రాజనరసింహ, అలాగే సభ్యులు మంత్రులుగా ఉన్నటువంటి సీతక్క, పొన్నం ప్రభాకర్ తో పాటు ఇదే కమిటీకి సంబంధించి కమిషన్ గా ఉన్నటువంటి షమీం అఖ్తర్, అలాగే సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మొత్తం గ్రూప్ 3గా విభజించింది. ఈ నేపథ్యంలో శాసన మండలి శాసనసభలో ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ కొలిపింది. గవర్నర్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి పంపారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక సమావేశం జరిపారు. అయితే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించిన అంశాల విషయంలో ప్రభుత్వ పరంగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో నోటిఫికేషన్లకు సంబంధించి హక్కులు కల్పించే విధంగా, వారికి సంబంధించిన రిజర్వేషన్ అమలు పరిచే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీకి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏటేసి రేపు ఉదయం కూడా మరొకసారి కమిటీ సమావేశం అవుతాం. రేపు వర్గీకరణ సంబంధించినటువంటి జీవో విడుదలవుతుంది. జీవో మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని చెప్పేసి కేబినెట్ సమావేశం నిర్వహించారు. సో మొత్తంగా చూసినట్లయితే సబ్ కమిటీ భేటీలో చూసినట్లయితే ఈ సబ్ కమిటీ భేటీకి సంబంధించిన నిర్ణయాలకు సంబంధించి ప్రధానంగా మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కీలకంగా నిర్ణయాలు తీసుకోబోతున్న నేపథ్యంలోనే ఇవాళ కీలక సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది. రేపు సీఎం ను కలిసి మొదటి జీవో కాపీని కేబినెట్ సబ్ కమిటీ అందజేస్తుంది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.